క్రికెట్ లో బిగ్గెస్ట్ విలన్ ఎవరు అని అడిగితే 90s లో పుట్టిన ఎవరైనా ఒకే పేరు చెబుతారు, రిక్కీ పాంటింగ్. హీఈస్ ద మోస్ట్ పవర్ఫుల్ కెప్టెన్ ఇన్ వరల్డ్ క్రికెట్. పాంటింగ్ కెప్టెన్సీలో ఆస్ట్రేలియా మీద ఒక్క మ్యాచ్ గెలిచిన అచీవ్మెంట్ లా ఫీల్ అయ్యేవారు. 4 ICC ట్రోఫీలు గెలిచిన ఏకైక కెప్టెన్. ఒక్క వరల్డ్ కప్ గెలవడమే కష్టమంటే వరుసగా 2 వరల్డ్ కప్లు, 2 ఛాంపియన్స్ ట్రోఫీలు గెలిచాడు. అందులో 3 టోర్నమెంట్స్ లో ఆస్ట్రేలియా ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. దేవర్ అన్బీటెన్. అతను ఆస్ట్రేలియాకి పెద్ద హీరో అవ్వచ్చు, కానీ అపోజిషన్ టీమ్స్ కి అతను ఒక నైట్ మేర్. పాంటింగ్ అంటే ఎప్పుడు కెప్టెన్సీ కోసమే మాట్లాడతాం, కానీ హీఈస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ బ్యాటర్ కూడా. సెకండ్ లీడింగ్ రన్ స్కోరర్ ఇన్ టెస్ట్, 4th ఇన్ ODIs, 3rd మోస్ట్ 100s ఇన్ క్రికెట్. 2 సంవత్సరాలు వరుసగా ICC ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అందుకున్నాడు. 2003 వరల్డ్ కప్ ఫైనల్లో అతను ఆడిన ఇన్నింగ్స్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఎవర్. అతను ఒక ఎక్స్ట్రాడినరీ ఫీల్డర్ కూడా. అతని డైరెక్ట్ హిట్స్ కి సపరేట్ ఫ్యాన్ బేసే ఉంది. చిన్నప్పుడు మేమంతా రిక్కీ పాంటింగ్ ని హేట్ చేసేవాళ్ళం, కానీ ఇప్పుడు మాలో ఎవరిని అడిగినా యునానిమస్ గా హీఈస్ వన్ ఆఫ్ ద ఆల్ టైమ్ గ్రేట్స్ అని చెప్తాం. హ్యాపీ 50th బర్త్డే రిక్కీ పాంటింగ్. మీలో ఎంతమంది రిక్కీ పాంటింగ్ ఫ్యాన్స్ ఉన్నారు? కామెంట్ చేసి చెప్పండి.